మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 20వ తారీఖున కార్తీక అమావాస్య రాబోతోంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఈ అమావాస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది. కాబట్టి నిమ్మకాయతో ఇలా చేస్తే చాలు, కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. మీ సుడి తిరిగిపోతుంది. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. నిమ్మకాయ గురించి మన అందరికీ తెలిసిందే కదా. నిమ్మకాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే మన సుడి తిరిగిపోతుంది. కాబట్టి నిమ్మకాయ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. దానికి తోడు మనకు అమావాస్య మంచి రోజున కలిసి వచ్చింది. ఇలా కలిసి రావటం చాలా విశేషం. ఈరోజు చేసే పూజ కావచ్చు, ఈరోజు చేసుకునే పరిహారానికి కావచ్చు మంచి ఫలితం అనేది ఉంటుంది. ఈ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము. కాబట్టి మీరు మర్చిపోకుండా ఈ పరిహారం చేసుకోండి. అసలు ఈ అమావాస్య రోజు నిమ్మకాయ పరిహారం ఎలా చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ కార్తీక అమావాస్య గురించి ఒక చిన్న పురాణ కథ కూడా ఉంది. ఒకసారి ఒక దరిద్ర బ్రాహ్మణుడు తన పేదరికం పోయేందుకు మహాశివుణ్ణి ఆరాధిస్తాడు. అప్పుడు శివుడికి బ్రాహ్మణుడి పరిస్థితి చూసి జాలి వేసి ఆ బ్రాహ్మణుడి ముందు ప్రత్యక్షమై, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు. దానికి బ్రాహ్మణుడు సంతోషించి శివుడిని పలు విధాలా స్తుతించి ఇలా అంటాడు, స్వామి, నేను కటిక పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నాను. భార్యాబిడ్డలకు తిండి కూడా పెట్టలేకపోతూ ఉన్నాను. నాకు ఈ బాధ పోయి నా భార్యా బిడ్డలకు ఆకలు దప్పులు గుడ్డకు లోటు లేకుండా ఉండేలాగా దీవించమని కోరతాడు. అప్పుడు ఆ మహాశివుడు ఇలా అంటాడు, చూడు నాయన, నీవు నీ రాజుతో చెప్పి కార్తీక అమావాస్య రాబోతోంది. ఆ రోజు నగరమంతా చీకటిగా ఉండేటట్లు ఎవరి ఇంట్లోనూ దీపం లేకుండా ఉండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో. ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి నగర సంచారం చేస్తూ మెలమెలా మెరుస్తున్న నీ ఇంటిలోనికి ప్రవేశిస్తుంది. అప్పుడు నువ్వు లక్ష్మీదేవితో ఇలా మాట్లాడు, అమ్మా, నీవు చంచల స్వభావం కలదానివి. నీవు అచంచలంగా నా ఇంట్లో 3 తరాల పాటు నివసించాలి. అనుకుంటేనే నా ఇంట్లోకి రా, లేదంటే రావద్దు అని పలుకు. అప్పుడు చీకటిని భరించలేక కార్తీక అమావాస్య అంధకారంలో కూడా ఇటువంటి ప్రకాశవంతమైన దీపాలు వెలిగించిన నీ పురుషార్థానికి లక్ష్మీమాత ప్రసన్నమై వెంటనే నీకు వరం ఇస్తుంది. లక్ష్మీదేవి నీ ఇంట్లో ఉంటే పేదరికం పోతుంది అని శివుడు బ్రాహ్మణుడికి చెప్తాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి సరే స్వామి అనగా శివుడు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒకరోజు బ్రాహ్మణుడు రాజుగారిని దర్శించి తన పాండిత్యంతో రాజుని ఎంతో సంతోషపెడతాడు. అప్పుడు రాజు, ఓ బ్రాహ్మణోత్తముడా, నీకు ఏం కావాలో కోరుకో. ఎంత ధనం కావాలన్నా ఏం కావాలన్నా నేను నీకు ఇస్తాను అంటాడు. దానికి బ్రాహ్మణుడు ఇలా అంటాడు, రాజా, నాకు ధనధాన్యాలు ఏమీ వద్దు. రేపు కార్తీక అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు వెలిగించకుండా ఉండేలాగా ఆజ్ఞ ఇవ్వండి అన్నాడు. దానికి రాజు, ఓ బ్రాహ్మణుడా, నన్ను ఇంత సంతోషపెట్టి కేవలం ఈ చిన్న కోరిక అడుగుతున్నావా? సరే, కార్తీక అమావాస్య రోజు నగరంలో ఎవ్వరూ కూడా దీపాలను వెలిగించకూడదని నేను దండోరా వేయిస్తా అన్నాడు. రాజు ఆ ప్రకారంగా ఆజ్ఞ జారీ చేశాడు. కార్తీక అమావాస్య రానే వచ్చింది. ఆ రోజు నగరంలో ఎవ్వరూ దీపాలు పెట్టలేదు. బ్రాహ్మణుడు ఒక్క ఇంట్లోనే దీపాలు వెలుగుతూ ఉన్నాయి. అప్పుడే నగరంలోనికి లక్ష్మీదేవి అడుగుపెట్టింది. లక్ష్మీదేవికి ఎక్కడా దీపాలు కనిపించలేదు. కానీ ఒక్క బ్రాహ్మణుడి ఇంట్లో మాత్రం వైకుంఠానికి వెలుగులు విరజిల్లే దీపపు కాంతి కనిపించింది. అప్పుడు లక్ష్మీదేవి వెంటనే ఈ బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించాలని ద్వారం దగ్గరకు వెళ్తుంది. అప్పుడు బ్రాహ్మణుడు లక్ష్మీదేవిని ఆపి, అమ్మా, నీవు చంచలమైన దానివి. నీవు నా ఇంట్లోకి ఇప్పుడు వస్తే 3 తరాల పాటు ఉండాలి, లేదంటే రావద్దు అని అంటాడు. లక్ష్మీదేవి మాత్రం ఆ దీపపు కాంతులకు ఎంతో సంతోషించి సరే ఉంటానని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇలా లక్ష్మీదేవి బ్రాహ్మణుణ్ణి ధనవంతుడిగా మార్చేస్తుంది. కాబట్టి కార్తీక అమావాస్య రోజు వెలిగించే దీపానికి కటిక పేదవాడినైనా సరే ధనవంతుడిగా మార్చే శక్తి ఉంటుంది. ప్రత్యేకించి ఈరోజు సాయంత్రం
5:30 నుండి 6:30 మధ్యలో మీ ఇంట్లో ప్రత్యేకంగా ఉమ్మెత్త ఆకు మీద దీపం పెడితే ఆ శివుడి అనుగ్రహం మరియు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు ఇంట్లో పూజ గదిలో ఒక పద్మం ముగ్గు వేసి దానిపై ఉమ్మెత్త ఆకును ఉంచాలి. ముందు రోజే ఉమ్మెత్త ఆకును తెచ్చుకొని దానిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ ఆకును పూజ గదిలో ముగ్గుపై పెట్టి దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆ ఆకు మీద పద్మాన్ని ఉంచి 3 లేదా 5 ఒత్తులు విడివిడిగా వేసి ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా కార్తీక అమావాస్య రోజు ఎవరైతే ఉమ్మెత్త ఆకు మీద దీపం వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టి అష్టైశ్వర్యాలను కలగజేస్తుంది. ఆ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. అంతేకాదు ఉమ్మెత్త ఆకు మీద దీపం పెట్టడం వలన రాహు కేతు దోషాలు పోతాయి. నవగ్రహాలు అనుకూలంగా మారిపోతాయి. ఇంట్లోని వారు నిండు నూరేళ్లు సంతోషంగా జీవిస్తారు. ఎందుకంటే ఉమ్మెత్త ఆకులు, ఉమ్మెత్త పువ్వులు అంటే శివుడికి చాలా ఇష్టం. ఉమ్మెత్త గురించి మనకు తెలుసు. ఇది ఎక్కడ పడితే అక్కడ కనబడుతూనే ఉంటుంది. ఉమ్మెత్త కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఉమ్మెత్తను ధనవృద్ధికి, నరదృష్టికి కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పూర్వకాలంలో ఉమ్మెత్త చెట్టును ఇంటి ముందు పెంచుకునేవారు. దీనిని ఇంటి ముందు పెంచుకోవటం వల్ల నరదృష్టి, నరఘోష తగలకుండా ఉంటాయని నమ్మేవారు. నరుడి చూపుకు నల్లరాయి కూడా పగులుతుంది అనే నానుడి మనకు ఉండనే ఉంది. కనుక నరదృష్టి, నరఘోష తగిలితే ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో నిలవదు. అభివృద్ధి చెందాల్సిన వారు కూడా పతనమైపోతారు. చాలామంది ఇంటికి, ఇంట్లోని వారికి నరదృష్టి తగలకుండా ఇంటి ముందు నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. కొందరు వ్యాపార సంస్థల ముందు కూడా నల్ల ఉమ్మెత్త చెట్టును పెంచుతూ ఉంటారు. ఈ మొక్క వేరును ఇంట్లో, వ్యాపార సంస్థల్లో ధనం దాచుకునే చోట ఉంచటం వల్ల వ్యాపారం లాభాల బాట పడేలాగా చేసి ధనాన్ని ఆకర్షిస్తుంది. దీని వేరును తాయెత్తులా మెడలో ధరిస్తే నరదృష్టి తగలకుండా ఉంటుంది. ఉమ్మెత్తను ఆయుర్వేదంలో ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకుల రసాన్ని అరికాళ్లకు రాసుకోవటం వల్ల అరికాళ్ల మంటలు తగ్గుతాయి. ఉమ్మెత్త ఆకులతో, పూలతో శివుడికి పూజ కూడా చేస్తారు. ప్రత్యేకించి కార్తీక మాసంలో ఆఖరి రోజున కార్తీక అమావాస్య రోజు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఉమ్మెత్త ఆకుల మీద దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు పోతాయి. శివుడి అనుగ్రహము, లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి కార్తీక అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆకు మీద దీపం వెలిగించి శుభ ఫలితాలను పొందండి. అలాగే నిమ్మకాయ పరిహారం చేయండి. అదే కూడా సాయంత్రం 6 తర్వాత అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే ఈ నిమ్మకాయ పరిహారాన్ని చేయాలి. ఈ నిమ్మకాయ పరిహారం సర్వ దరిద్రాలను తీసేస్తుంది, అష్టైశ్వర్యాలను తెచ్చిపెడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా ఉపయోగపడేలాగా చేస్తుంది. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయకు అతీత శక్తి ఉంటుంది. నిమ్మకాయతో చేసే పరిహారం తప్పక సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ అమావాస్య రోజు చేసుకునే నిమ్మకాయ పరిహారం అయితే ఇంకా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అందుకే ఒక్క నిమ్మకాయను తీసుకోండి. మహా అయితే నిమ్మకాయకు ఒక 5 రూపాయలు ఖర్చు అవుతాయి అంతే. అంతకంటే ఇంకా మనకేం ఖర్చు కాదు కదా. అందుకే ఇలా 5 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయను తెచ్చుకొని పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ సుడి తిరిగిపోయి మీకు అంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, పరిహారానికి ఎప్పుడూ కూడా పండిన నిమ్మకాయనే వాడాలి. పచ్చి నిమ్మకాయను వాడి మీరు పరిహారం చేసుకుంటే పెద్దగా ఫలితమైతే రాదు. కనుక ఈ పరిహారానికి కూడా పండిన నిమ్మకాయను తీసుకోండి. తీసేసుకున్న తర్వాత మీరు ఈ పరిహారం చేసుకోండి, సరిపోతుంది. ఇది ఇంటి పరంగా బాగా ఉపయోగపడుతుంది. ఇంటి పరంగా కొంతమందికి కలిసి రాదు. ఇంట్లో ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది. ఇంటి పరంగా బాధలు ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయటం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది. అసలు ఈరోజు నిమ్మకాయతో ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ముందు ఒక నిమ్మకాయను తీసుకుని దానిని 2 ముక్కలుగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఈ 2 ముక్కల మీద పసుపును, కుంకుమను రాయండి. అంటే ఒక ముక్కకు పసుపును రాయండి, ఒక ముక్కకు కుంకుమ రాయండి. తర్వాత ఈ 2 ముక్కలను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి. అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చి గుమ్మానికి 2 వైపులా కొంచెం కొంచెం ఉప్పును పోయండి. అంటే 2 గుప్పెళ్ళ ఉప్పు తెచ్చుకొని గుమ్మానికి ఒక్కో వైపు పిడికిడేసి పోయండి. అంటే
కుప్పలాగా పోయండి. ఉప్పును ఎందుకు పోయాలంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. మనకు ఉండే సమస్యలను, కష్టాలను తొలగించే శక్తి ఉప్పుకు ఉంటుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవి స్వరూపం. ఉప్పు ధన సమస్యలను తొలగించి ధనాన్ని ఆకర్షిస్తుంది కనుక ముందు ఉప్పు పోసి ఆ పైన ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 నిమ్మకాయ ముక్కలను ఇక్కడ చూపిస్తున్న విధంగా, అంటే వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. అలా నిమ్మకాయలు పెట్టిన తర్వాత ఆ నిమ్మకాయల మీద 2 కర్పూరం బిళ్ళలను పెట్టండి. పెట్టి ఆ కర్పూరం బిళ్ళల్ని అగ్గిపుల్లతో వెలిగించేయండి. అలా వెలిగించేసిన తర్వాత మీరు మీ ఇంట్లోకి వెళ్ళి మీ పనులు మీరు చూసుకోవచ్చు. ఈ కర్పూరం బిళ్ళలు వెలుగుతున్నంతసేపు మీరు తలుపులు తీసే ఉంచాలి, క్లోజ్ చేయకూడదు. కర్పూరం బిళ్ళలు ఆరిపోయాక తలుపులు వేసుకున్నా తప్పేమీ లేదు. కర్పూరం ఆరిపోయాక ఆ ఉప్పును, నిమ్మకాయ ముక్కలను రాత్రంతా అక్కడే వదిలివేయండి. ఈ పరిహారాన్ని అమావాస్య రోజు సాయంత్రం 6 గంటల నుండి 12 గంటల మధ్యలో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. పగలు మాత్రం చేయకూడదు. ఇక గుమ్మం దగ్గర ఉన్న ఉప్పును, నిమ్మకాయ ముక్కలను మరునాడు ఉదయం లేవగానే తీసేసి ఒక కవర్లో వేసేసి ఆ కవర్ను తీసుకుని వెళ్ళి పెద్ద మర్రి చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ పడేయండి. ఈ చెట్లు అందుబాటులో లేకపోతే పారే నీటిలో పడవేయండి. అంటే కాలువలు, నదులు ఇలా పారే నీళ్లు ఉంటాయి కదా, ఆ నీటిల్లో పడేయండి, సరిపోతుంది. ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఇంట్లోని దరిద్రం పోతుంది, సకల దరిద్రాలు పోతాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దిష్టి దోషాలు కూడా పోతాయి. కటిక పేదవాడు కూడా ధనవంతుడిగా మారిపోతాడు. అంతేకాదు ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోవటం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మన జీవితం మారిపోతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి ఫలితాలతో అద్భుతాన్ని చూడగలుగుతాము. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి ఈ విధంగా ఈ చిన్న పరిహారం అనేది ఆచరించండి. ఈ నిమ్మకాయ పరిహారం చేసినట్టు కానీ, చేస్తున్నట్లు కానీ ఎవరికీ చెప్పకండి. ఇది మీరు రాత్రిపూట చేస్తే చాలా మంచిది. అంటే 7 గంటలు దాటిపోయిన తర్వాత కానీ, 6 గంటలు దాటిన తర్వాత కానీ చేసుకోండి. ఇలా చేసుకుంటే చక్కగా ఫలితం ఉంటుంది. కొందరిని చూస్తూ ఉంటాం, ఇంట్లో వారికే పడదు. భార్యాభర్తల మధ్య తీవ్రమైన ఇబ్బందులు, గొడవలు వస్తూ ఉంటాయి. కష్టాలు, బాధలు, ఆర్థికంగా అస్సలు బాగోవు. ఇల్లు కలిసి రాదు, అసలు ఏం బాగుండదు కదా. అలాంటి వాళ్లకు అనుకూలించే పరిహారం ఈ నిమ్మకాయ పరిహారం. ఈ నిమ్మకాయ పరిహారం చక్కగా మనకు ఉపయోగపడుతుంది. ఎలాంటి డౌట్ అనేది కూడా ఉండదు. నమ్మకంతో చేస్తే చాలు, ఈ పరిహారం సిద్ధిస్తుంది. మనకు అంతా కూడా మంచి జరుగుతుంది. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీని తీసివేస్తుంది, చెడును లాగేసుకుంటుంది, మన కష్టాలను తొలగించేస్తుంది. ఒకవేళ మనకు తెలియకుండా నకారాత్మక శక్తులు మన ఇంట్లో ఉంటే అవి కూడా పోతాయి. మనకు నార్మల్ రోజుల కంటే ఇలాంటి తిదివార నక్షత్రాలు, అంటే ఈ పున్నమి కావచ్చు, అమావాస్య కావచ్చు, అష్టమి, పంచమి తిథులలో ఈ యొక్క నకారాత్మక శక్తులు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కొన్ని ఇబ్బందులను క్రియేట్ చేస్తాయి. ఎలా అంటే ఇంట్లో పిల్లలే గొడవ పడేటట్లు, పెద్దలు గొడవ పడేటట్లు చేస్తాయి. ఇలాంటివి చాలామంది నమ్ముతూ ఉంటారు. కొంతమంది నమ్మరు. మన పెద్దవారు చెప్తూ ఉంటారు, మాకు అమావాస్య కలిసి రాదు, ఇబ్బంది కలుగుతుంది, ఏం చేయాలో అర్థం కాదని కొంతమంది బాధపడిపోతూ ఉంటారు కదా. జరగకుండా ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. ఈ పరిహారం మాత్రం చక్కగా మీకు సిద్ధిస్తూ ఉంటుంది. కాబట్టి సంధ్య పడిన తర్వాతే చేసుకోండి. అలాంటప్పుడే మీకు ఫలితం అధికంగా ఉంటుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. రాత్రి సమయంలోనే చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఆ చెడు నుంచి కూడా మనం విముక్తి కలిగించుకోవడానికి ఉపయోగపడే పరిహారం ఈ పరిహారం. చక్కగా మనకు సిద్ధింపబడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఆచరించండి. ఆచరించేసి ఫలితం పొందండి. అలానే మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకొని అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. ఇది చాలా చిన్న పరిహారం, కానీ ఈ అమావాస్య చాలా శక్తితో కూడుకొని వస్తుంది. ఈరోజు ఈ నిమ్మకాయ పరిహారం చేసుకోవటం వలన సంపాదన కూడా పెరుగుతుంది. లక్షల నుండి కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు. అంచెలంచెలుగా సంపాదన అనేది పెరుగుతుంది. కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడు. అంటే ఒకేసారి కోట్లు వచ్చి పడిపోతాయని కాదు, నిదానంగా మీ సంపాదన అనేది పెరుగుతుంది. ధన ద్వారాలు తెరుచుకుంటాయి. అంతేకాదు అమావాస్య రోజు ఒకవేళ మీరు దూర ప్రయాణం చేయాల్సిన అవసరం వస్తే మీ దగ్గర ఒక నిమ్మకాయను ఉంచుకోండి. అలా ఉంచుకోవటం వలన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. ఒంట్లో నలత తగ్గుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బంది పడకూడదు. ఎలాంటి దుర్ఘటనలు జరగకూడదు. మాకు మంచి జరగాలనుకునేవారు ఒక నిమ్మకాయను మీతో పాటు పెట్టుకుని ప్రయాణానికి వెళ్ళండి. మీరు వెళ్ళాల్సిన చోటికి వెళ్ళిన తర్వాత ఆ నిమ్మకాయను తీసి దారి పక్కన పడేయండి.
ఆ నిమ్మకాయను పెట్టుకొని వెళ్ళటం వల్ల ఏమవుతుంది అంటే ఏదైనా చెడు ఉంటే ఆ నిమ్మకాయ తీసేసుకుంటుంది, మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది, మనకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగకుండా చూసుకుంటుంది. నిమ్మకాయకు అన్ని పవర్స్ ఉన్నాయి. నిమ్మకాయే కదా అనుకుంటాం, కానీ నిమ్మకాయ చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. నిమ్మకాయ దిష్టి దోషాలను తీయడానికి, మనకు ఉండే ఇబ్బందులన్నిటినీ కూడా పోగొట్టుకోవడానికి, మనకంతా కూడా మంచి జరిగేలాగా చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరేంటంటే ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు నిమ్మకాయలతో ఇలా చేసుకొని ఫలితం పొందండి. అలాగే అమావాస్య రోజున తప్పనిసరిగా అందరూ ఒక నిమ్మకాయతో ఇప్పుడు మనం చెప్పుకున్న చిన్న పరిహారం చేయండి. అలా చేసుకోవటం వలన మీకు ఎంతో మేలు జరుగుతుంది. కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ పోతాయి. ధన సమస్యలు పోతాయి. ధన లాభం కలుగుతుంది. అలా మంచిది కనుక అందరూ కూడా ఈ నిమ్మకాయ పరిహారం చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ అమావాస్య మరుసటి రోజు ఉదయం పోలీస్ స్వర్గం చేసుకుంటారు. అంటే తెల్లవారుజామున లేచి దీపాలను నీటిలో వదులుతారు. నదిలో కానీ చెరువులో కానీ ఇంటిలో ఒక పెద్ద టబ్లో నీళ్లు పోసుకొని అందులో కానీ దీపాలను వదులుతారు. అక్కడితో కార్తీక దీపారాధన వ్రతం ముగుస్తుంది. కార్తీక మాస ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు కార్తీక అమావాస్య రోజుతో ముగుస్తాయి. నక్తాలు, ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముగుస్తాయి. తులసమ్మ దగ్గర సింహద్వారానికి ఇరువైపులా వెలిగించే సంధ్యాదీపాలు కూడా అమావాస్యతో ముగుస్తాయి. ఆకాశ దీపాన్ని ఈరోజు కూడా కొనసాగించి శివ సాన్నిధ్యం కోరుకుంటూ పోలీస్ స్వర్గానికి వెళ్ళిన కథ చెప్పుకుంటూ ఉంటారు. పోలి అనే చాకలి యువతి కార్తీక బహుళ అమావాస్య నాడు తలస్నానం చేసి శివుని సన్నిధిన దీపం వెలిగించి ఉపవాసం ఉన్న పుణ్యానికి దేవదూతలు వచ్చి పుష్పక విమానంలో స్వర్గానికి తీసుకుని వెళ్తారు. ఈ కథ చెప్పుకొని పోలీలాగే తలస్నానం చేసి దీపారాధన చేసి ఉపవాసం ఉండి శివ సాన్నిధ్యం కోరుకుంటారు. కార్తీక బహుళ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుంది. దీంతో పాటు ఈ అమావాస్య రోజు పూర్వీకుల ఆత్మశాంతి కోసం శ్రాద్ధం, తర్పణం కూడా చేస్తారు. దీని వలన పితృదోషాలు పోతాయి. విశిష్టమైనటువంటి ఈ అమావాస్య రోజున పితృకార్యాలు చేయటం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తిని కలిగించినట్టు అవుతుందని శాస్త్రం స్పష్టం చేస్తోంది. ఇక ఈ పితృ కార్యాలు పుణ్యతీర్థాలలో నిర్వహించటం వలన ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతోంది. కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం ముగుస్తుంది కనుక ఈ రోజున దేవతారాధనలో మరింతసేపు గడపటానికి ప్రయత్నించాలి. శివాలయంలోనూ వైష్ణవ ఆలయంలోనూ దీపాలు వెలిగించాలి. ఈ రోజున ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించిన ఫలితం కలుగుతుంది. కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం పొడుగునా చేసుకున్న పూజలకు మంగళ నీరాజనాలు అద్దుతుంది. మాసమంతా తలస్నానాలు చేయలేకపోయినా ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి లాంటి కొన్ని ప్రత్యేకమైన దినాలలో చేసేవారు ఈ అమావాస్య నాడు కూడా తప్పనిసరిగా స్నానం చేస్తారు. అయితే ఒంటికి కానీ తలకు కానీ నూనె రాసుకోకుండా, నలుగు పెట్టుకోకుండా ఈ కార్తీక అమావాస్య స్నానం చేయాలి. ఈరోజు స్నానం చేస్తే మాసమంతా కార్తీక స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.